నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ లైఫ్ కోచ్ కొల్లూరు వెంకట్ గారు. వారితో మాట్లాడదాం. అయితే చాలా మంది కూడా సొంతింటి కళ అన్నది వారికి జీవిత ఆశయంగా ఉంటుంది. కానీ ఇలా ఒక ఇల్లు కొనుక్కోవడం వల్ల లాభమా నష్టమా, రెంట్ హౌస్లో ఉండడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, దీని గురించి క్లియర్గా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్. ప్రతి ఒక్క మధ్య తరగతి వాళ్ళనే కాదు, ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అనేది ఒక కళ అన్నది ఎప్పటి నుంచో మనం వింటూ ఉన్నాం. కానీ సొంతంగా ఇల్లు ఉండడం కూడా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఫైనాన్షియల్గా కావచ్చు, లేకపోతే అదర్వైజ్ ఏ విధంగా అయినా సరే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని అంటారు. మీ ఉద్దేశంలో సొంతంగా ఇల్లు ఉండడం అన్నది కరెక్టా కాదా? డెఫినెట్గా అవసరం అండి. ఇల్లు అనేది చాలా అవసరం. జనరల్గా పూర్వకాలం కూడా చెప్పేవాళ్ళు, పెళ్లి చేయాలి, ఇల్లు కట్టాలి, ఒక ఇంటి వన్ చేయాలి, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. అది సెకండ్ పార్ట్. అంటే నెట్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని చెప్పి కాన్సిక్వెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తారు. బట్ పీపుల్ డ్రీమ్ ఏంటంటే, మా వాడి పెళ్లి చేయాలి, చక్కగా మంచి అమ్మాయిని చూసి, తర్వాత మంచి ఇల్లు కట్టాలి. ఇది ఇస్ అ డ్రీమ్ అనమాట. ఒక ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యొక్క డ్రీమ్. డబ్బున్న వాళ్ళు, సంపన్నులు, వాళ్ళకి ఏదైనా చేయగలుగుతారు. మిడిల్ క్లాస్ కొన్న డ్రీమ్ ఏంటంటే, ఫస్ట్ ఒక జాబ్ రాగానే ఏదో ఒక జాబు, ఇంజనీరో లేకపోతే డాక్టరు, ఇంకోటి ఏదో ఒకటి అవుతారు. అయ్యాక వెంటనే పెళ్లి చేయాలని చూస్తారు. పెళ్లి చేశాక వెంటనే ఇల్లు కొనాలని చూస్తారు. ఈ మధ్య అయితే కొంతమంది యూత్ ఇంకా డెవలప్ అయ్యారు. ఫస్ట్ ఇల్లు కొన్నాక పెళ్లి చేసుకోవడం మొదలుపెట్టారు. మొత్తం సెటిల్ అయిపోయింది, చక్కగా సెటిల్ అవుతారు. ఇది యూఎస్ కాన్సెప్ట్. యూఎస్లో కూడా ఏంటంటే ఫస్ట్ వాళ్ళని సెటిల్ అయ్యాక చూసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ మన వాళ్ళంతా సగం మంది అక్కడ వాళ్ళే కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ పెరిగింది. అయితే ఇల్లు కొనడం కరెక్టా కాదా అనేది ఒకటి మాత్రం ఇప్పుడు వస్తున్న యూత్ ఎవరైతే ఎర్నింగ్ స్టేజెస్లో ఉన్నారో వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఏంటి డెఫినెట్గా ఉంది. మనకి యాన్సెస్ట్రీ ప్రాపర్టీస్ ఉండి, ఒక మంచి డబ్బు ఉండి, లేకపోతే ఆస్తులు ఉండి, ఇంకేదైనా ఉండి ఇల్లు ఉంటే మంచిదే అండి. అది మంచి ఆలోచన. లేదు, మనకి కనీసం ఒక 2-3 lakhs అబోవ్ ఇన్కమ్ ఉంటే ఒక మంచి ఇల్లు కొనుక్కోవడానికి పర్లేదండి. మంత్లీ ఇన్కమ్ ఒక 2-3 lakhs. ఎందుకంటే ఇవాళ ఫ్యామిలీ ఇవాళ ఉన్న లగ్జరీస్ మినిమం నీడ్స్, లగ్జరీస్ కాకపోయినా మన మెయింటెనెన్స్కే అవుతుంది. మెయింటెనెన్స్ ఈ మధ్య ఒక రెస్టారెంట్లోకి వెళ్ళాను నేను, మా ఫ్రెండ్ కూర్చుంటే ఒక 8 మంది సాఫ్ట్వేర్ గర్ల్స్ అండ్ బాయ్స్ కూర్చున్నారు. వాళ్ళు ఏం తినారో నాకు తెలియదు. 8 మంది ఉన్నారు, 2-3 గంటలు స్పెండ్ చేశారు. 36,000 బిల్ తెచ్చిచ్చాడు సార్. అసలు ఆ బిల్ పెయిన్ కూడా తెలియలేదు. గీసేసారు, పే చేస్తారు, అయిపోయింది. ఈవెన్ హాస్పిటల్ ఖర్చులైనా అలానే ఉంటున్నాయి సార్. సో ఇట్లా అయిపోయింది. ముందు పే చేస్తారు, తర్వాత ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. సరే, విషయానికి వస్తే ఏంటంటే, ఫస్ట్ రెంట్కి తీసుకుంటే మంచిదా, ఇల్లు కొనుక్కుంటే మంచిదా, ఈ డైలమాలోకి వచ్చేటప్పటికి ఫస్ట్ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడున్న హైదరాబాద్లో కానీ లేకపోతే వేరే ప్లేస్ కానీ సిటీస్లో రెంటులు చూసి ఈ అద్దెలు కట్టే కంటే సొంత ఇల్లుకి వెళ్ళడమే మంచిదని ఆలోచనకు వచ్చేస్తున్నాను. కానీ నిజానికి సొంత ఇల్లు కొనడం అంటే ముఖ్యంగా ఈఎంఐస్లు తీసుకోవడం అనేది చాలా కష్టాలు కలిగిస్తుందండి. ఈఎంఐ పద్ధతి అయితే అది నేను మామూలుగా క్లాసెస్లో ఏం చెప్తుంటా అంటే, పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్లో కార్పొరేట్ కంపెనీస్కి వెళ్ళినప్పుడు మీరు ఎంప్లాయీని రిటైన్ చేయాలంటే ఒకటే ఒక మార్గం ఉంది. హౌసింగ్లో నుంచి ఒక ఇల్లు కొనిపెట్టండి, ఇంకా సస్తే మీ కంపెనీని వదలలేడు. ఇది సిచ్యువేషన్ అనమాట. ఎందుకంటే తనకి ఇల్లు లోన్ కట్టడం కోసం ఉద్యోగం చేస్తాడు. సపోజ్ ఒక 1 కోటి రూపాయలు మీరు ఇల్లు తీసుకుంటే 20 సంవత్సరాలు కనుక దానికి ఈఎంఐ టైం పెట్టుకుంటే నెలకి 90,000 నుంచి ₹1,00,000 పే చేయాలండి. 90,000 నుంచి ₹1,00,000 ఈఎంఐ పే చేస్తే ఇంకా లక్షన్నర ఆదాయం వచ్చే వ్యక్తి తినేదేమిటి? ఇదొక సమస్య. అదే 2-3 కోట్లు 2-3 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళకైతే ఇది కొంతవరకు పర్లేదు. తర్వాత 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు తీసుకుంటే రెంట్ ఎంత వస్తుంది? తనకి ఇష్టం లేదు, ఈ ఇల్లు మారిపోదాం అనుకున్నాడు. రెంట్ ఎంత వస్తుంది? దానిలో 30,000 40,000 వస్తుంది. ఈ రకంగా చూస్తున్నా నష్టం అవుతుంది. అంటే 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు తీసుకుని ₹1,00,000 ఈఎంఐ పే చేస్తూ 40,000 రెంట్ తీసుకోవాలి. తర్వాత దానికి మెయింటెనెన్స్, ఆ టెనెంట్ ఏం చేస్తాడు, అది పోయింది ఇది పోయింది కాల్ చేస్తుంటాడు. సో ఇదంతా కూడా చాలా కష్టంతో కూడిన విషయం అనమాట. ఇంకొకటి మనకి ఇప్పుడు పన్ను, హౌస్ ట్యాక్సెస్, ఆ ట్యాక్సెస్, ఈ ట్యాక్సెస్ ఇవన్నీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఒకవేళ
ఏదైనా జాబ్లో ఏదైనా ఫ్లక్చువేషన్ వచ్చి సాఫ్ట్వేర్లో కూడా 5 ఏళ్ళకి ఒకసారి కొంచెం ఫ్లక్చువేషన్స్ వస్తుంటాయి. అవును. ఈ ఫ్లక్చువేషన్ వచ్చినప్పుడు పే చేయలేని పరిస్థితి వస్తే ఏంటి? వెంటనే క్లచెస్లోకి వెళ్ళిపోతాడు, హౌస్ వదిలేయాలి, ఆక్షన్స్కి వెళ్ళిపోతే ఇవన్నీ జరుగుతుంటాయి. సో కాబట్టి ఒక కంఫర్టబుల్ ఇన్కమ్ వచ్చేంత వరకు, ఒక 2-3 లక్షల రూపాయలు మినిమం ఒక శాలరీ వచ్చేంత వరకు, లేదా బిజినెస్లోనే ఒక 2-3 లక్షల రూపాయల ఆదాయం వచ్చేంత వరకు సొంత ఇంటి జోలికి వెళ్లకుండానే ఉంటే మంచిదండి. ఎందుకంటే ఇవాళ ఉన్న సిచ్యువేషన్స్లో మీకు ఒక 40-50 వేల రూపాయలు పెడితే మంచి హౌస్ వస్తుంది. ఏ హౌస్ కావాలంటే మనం ఆ హౌస్ రెంట్ తీసుకోవచ్చు. ఒక సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్న తర్వాత బోర్ కొడుతుంది, మళ్ళీ ఇంకో షిఫ్ట్ అవ్వాలనుకుంటే మీరు ఇంకో చోటకి వెళ్ళిపోవచ్చు. ఈ మధ్య ఇల్లులు బోర్ కొట్టేస్తున్నాయి. యూత్ ఉన్న ఇంట్లోనే ఆ డెకరేషన్ చేసుకోవడము, లేకపోతే వాల్ పేపర్స్, పెయింట్స్ అవి సేమ్ అయిపోతాయి. బోర్ కొట్టేసి నెక్స్ట్ ఇంకొక ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకున్నప్పుడు రెంట్కి ఉన్న వాళ్ళకైతేనే ఇది పాసిబుల్ అవుతుంది. ఎస్ అండి. అంటే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి, ఆ ఇంటి నుంచి మారడానికి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో అందుకని ఏంటంటే చాలని ఆదాయం ఉన్న వాళ్ళు సొంత ఇంటికి వెళ్లకుండా ఉంటే మంచిదనేది నా ఉద్దేశం. ఓకే. అయితే సార్, ఒకవేళ మాకు ఈఎంఐ అవసరం లేదు, మేము ఒకేసారి పేమెంట్ చేసేసి ఇల్లు కొనుక్కునేస్తాం అన్న వాళ్ళకి ఏం చెప్తారు? అన్న వాళ్ళకంటే ఒకేసారి పే చేసి తీసుకుంటామంటే వాళ్ళకి డబ్బును ఉండాలి, డెఫినెట్గా డబ్బును ఉండాలి. అలాంటి వాళ్ళు తీసుకోవచ్చు. ఏది సొంత ఇల్లు కావాలనే ఫ్యాషన్ ఉంటే నిజంగా కూడా అలాంటి వాళ్ళకు కూడా ఒక రకంగా చెప్పాలంటే అనవసరం అని చెప్పాలి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్లోకి వెళ్తే మీకు 4% మించి హౌస్లో ఇన్కమ్ రాదండి. ఈవెన్ రెంట్కి ఇచ్చినా కూడా 4% మించి ఈల్డ్ రాదు దీని మీద. అదే ఇవాళ ఈ ₹1,00,00,000 తీసుకెళ్ళి మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే, మ్యూచువల్ ఫండ్ లాంటి ప్లేసెస్ ఉన్నాయి, వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మీకు 12-15% మినిమం ఇన్కమ్ వస్తుంది. సో ఆ ఇన్కమ్ వచ్చేటప్పుడు శుభ్రంగా రెంట్ హౌస్ మెయింటైన్ చేయొచ్చు కదా. ఎలాన్ మస్క్ చేసిన పని అదే. తను ఏంటంటే 1,000 కోట్లు తన చేతిలో ఉన్నప్పుడు అతను ఇల్లు తీసుకోలేదు. ఇల్లు తీసుకోమని ఫ్రెండ్స్ సలహా ఇస్తే, నాకు ఇల్లు కాదు, ఈ 1,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి నేను 1,00,000 కోట్లు చేస్తాను అని చెప్పేసి ఆ ఆస్పెక్ట్ అనమాట. ఇస్ రైట్ డెసిషన్. బట్ మోస్ట్ ఆఫ్ ది మిడిల్ క్లాస్ పీపుల్ ఏం చేస్తారంటే ఇల్లు కొనడానికి, ఉద్యోగం రాగానే ఇల్లు కొనడానికే పరుగులు తీస్తారు. ఇది యాజ్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్గా చెప్పాలంటే ఇది సరైన ఆలోచన కాదు. అదే. అయితే ఇప్పుడు ఇల్లు గురించి టాపిక్ కాబట్టి ఇంకొక డౌట్ సార్, చాలా మంది ఇంటి మీద అంటే ఒక అపార్ట్మెంటో లేకపోతే రెంటెడ్కి ఇవ్వడానికే అన్నట్టు ఒక ఇల్లు తీసుకొని దాన్ని కన్స్ట్రక్షన్ చేయిస్తారు. దాని మీద వచ్చే రెంట్లు ఏవైతే ఉంటాయో దాని మీదనే వీళ్ళు డిపెండ్ అవుతూ ఉంటారు. అది కరెక్టేనా? అది మంచి పెట్టుబడి అంటారా? ఇన్వెస్ట్మెంట్ ఆస్పెక్ట్లో అది కరెక్ట్ కాదండి. అసలు కరెక్ట్ కాదు. అది ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు 1 crore పెట్టి మనం హౌస్ తీసుకున్నాం. అది ఒక సింపుల్ ఇల్లు, ఒక సింగిల్ ఇల్లు అయితే అది ఓకే. బట్ ఒక 4-5 లేదంటే ఒక 10 ఇల్లుల వరకు కట్టేసి సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఇలా కట్టి రెంటెడ్కి ఇస్తారు. అపార్ట్మెంట్స్ ఒక సైట్ లో డెవలప్ చేసి ఒక 10 ఫ్లాట్స్ కట్టి అలా ఇస్తూ రెంట్కి ఇస్తుంటారు. అది కూడా నష్టమేనండి. నష్టమే. ఎందుకంటే 10 ఫ్లాట్లు అమ్మేస్తే ఎంత వస్తాయండి? 10 కోట్లు వస్తాయి కదా. ఈ 10 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే చాలా ఇన్కమ్ వస్తుంది. చాలా ఇన్కమ్ అంటే లాంగ్ టర్మ్లో. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదో గ్యాంబ్లింగ్ లాగా ఇవాళ ఏదో అక్కడ ఇక్కడ పెట్టుబడి పెట్టి చేయడం కాదని, దానికి సిస్టమేటిక్ ప్లాన్ ఉంది. ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు 10 కోట్లు పెట్టి ఒక బిల్డింగ్ కట్టారు, 10 ఫ్లాట్స్, 40,000 వేసుకున్నా కూడా 4 లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది కదా. ఇంతమించి ఆదాయం రావడానికి అవకాశం లేదు. తర్వాత వీటిలో డిప్రిషియేషన్ వాల్యూ ఉంటుంది. అపార్ట్మెంట్ అని డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది. తర్వాత దాని మెయింటెనెన్స్. ఇప్పుడు నెలకు 4 లక్షల రూపాయల 10 ఫ్లాట్స్కి ఆదాయం వస్తే కనీసం ఒక 10% దానికి ఇన్వెస్ట్ చేయాలి. మెయింటెనెన్స్ కానీ, పెయింటింగ్స్ కానీ, లేకపోతే ఇవి స్పేర్ పార్ట్స్ కానీ పోయినప్పుడు వీటన్నిటి కూడా ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఒక 3 లక్షల రూపాయలు, అంటే 10 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి కింద ల్యాండ్ ఉంటుంది, మళ్ళీ దాని వాల్యూ ఎక్కువ ఉంటుంది. అది కనీసం ఒక 5-6 కోట్లు ఉంటుంది. ఒక 4-5 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్కడ పెట్టి దానిపైన 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టి తీసుకెళ్ళి వాళ్ళు తీసుకునే ఇన్కమ్ ఎంత అంటే సంవత్సరానికి 3 లక్షలు 4 లక్షలు. ఆ ల్యాండ్ అలానే వదిలేసి ఈ 10 కోట్లు తీసుకెళ్ళిపోయి ఇన్వెస్ట్మెంట్ చేస్తే అట్ ద రేట్ ఆఫ్ 12% ఇంట్రెస్ట్ 12 లక్షల రూపాయలు నెలకు తీసుకోగలుగుతారండి. సో కాబట్టి అలా చూసుకున్నా కూడా అది లాసే. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ మైండ్ లేని వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే రైట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని కన్సల్ట్ చేస్తే ఒక మంచి ఐడియా ఇస్తారు. సో ఏది పడితే అది ఎవరు చెప్తే వాళ్ళు చెప్పింది వినేసి ఎందులో పడితే అందులో పెట్టుబడులు పెట్టేయడం మనం చాలా సందర్భాలలో కూడా చూసాం. వాళ్ళు చెప్పింది చేసాం, వీళ్ళు చెప్పింది చేసాం, మోసపోయాం, లాస్ అయిపోయాం అనేసి ఫీల్ అయిపోతూ ఉంటారు. సో అంతా లాస్ అయిపోయిన తర్వాత మనం ఏం ఆలోచించినా కూడా వేస్ట్. ఏదైనా మన చేతిలో డబ్బులు ఉన్నప్పుడే
ఒక కరెక్ట్ అడ్వైజర్ని మనము కన్సల్ట్ అవ్వాలి. ఎగ్జాక్ట్ అండి, సో అప్పుడు వాళ్ళు చెప్పే అడ్వైజర్స్లో మనకి ఏది బెస్ట్ అనిపిస్తే అది తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో ఈరోజు మనకి ఈ టాపిక్లు ఏంటంటే రెంటెడ్ హౌస్ మంచిదా లేకపోతే ఓన్ హౌస్ అన్నది మనకి ఒక మంచి ప్రాపర్టీ అని అనుకుంటే రెంటెడ్ బెస్ట్ అనేసి మీరు అంటున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఇప్పుడున్న situations రెంటెడ్ అయితే దట్టు ఒక మేజర్ ఇన్కమ్ వచ్చేటప్పుడు, మేజర్ ఇన్కమ్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా రెంటెడ్ హౌస్ బెస్ట్. బెస్ట్ అసలు మేజర్ ఇన్కమ్ ఉన్నప్పుడైతే అది చాలా ఇంకా ఇబ్బందికరమైన విషయం కూడా అవుతుంది అనమాట. అవును. ఆల్వేస్ రెంట్కి ఉండడమే బెస్ట్. ఓకే అదనేది నా ఐడియా, నా ఆలోచన. యాజ్ అ ఫైనాన్షియల్ అడ్వైజర్గా నేను అడ్వైజ్ చేస్తాను. ఓకే రైట్. అదే. థ్యాంక్ యూ సో మచ్ సార్.